వృధాగా పోతా ఉన్నాయి. ఇవాళ 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతుంటే వృధాగా పైన మొత్తం రిజర్వాయర్లని నోరెళ్ళ పెట్టి చూస్తా ఉన్నాయి. పైన మిడ్మానేర్ కావచ్చు, కాళేశ్వరం, మరి మొత్తం ప్రాజెక్ట్ లో ఉన్న ప్రతి రిజర్వాయర్ లో కూడా ఇవాళ నీళ్లు లేక రైతులు మరి కనీసం నాట్లేసే పరిస్థితి లేదు. కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు ఏవైతే వృధాగా పోతున్నాయో వాటిని చూపెట్టడానికి రైతులు మొత్తం తెలంగాణలోని రైతాంగం మొత్తానికి ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వైఖరిని చూపెట్టడానికి కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ లో మోటార్లు చాలు చేస్తే మేడిగడ్డ బరాజ్ తో సంబంధం లేకుండా ఇవాళ మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు డిజైన్ చేసినారు. ఇవాళ బ్యారేజ్ తో సంబంధం లేకుండా, మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా మరి 93.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే చాలు ఈ నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్ లో మోటార్లు చాలు చేస్తే బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వచ్చు, రైతులు నాట్లు వేసుకోవచ్చు. ఆ నీళ్లను చూపెట్టడానికి పోతుంటే ఇవాళ మమ్మల్ని జనగామలోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని నేను అడుగుతున్నాను. కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతుంటే చేతగాని ముఖ్యమంత్రి నీళ్లు ఒకవేళ ఇస్తే మళ్ళా యూరియా ఇయ్యాలి, నీళ్లు ఇస్తే పంట కొనాలి, మద్దతు ధర ఇయ్యాలి, నీళ్లు ఇస్తే నీళ్లు వస్తే బోనస్ ఇయ్యాలి. ఈ బాధ అంతా నాకెందుకు, రైతులను ఎండబెట్టాలి, రైతుల పొలాలకు నీళ్లు రానియద్దని చెప్పి కింద బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చే సౌలత్ ఉంటే దాన్ని పండబెట్టిన ముఖ్యమంత్రి గారి వైఖరి, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన రైతు వ్యతిరేక వైఖరి చూపెట్టడానికి మేము బయలుదేరితే మీరు చూడొచ్చు మా వాళ్ళందరినీ అడ్డుకుంటా ఉన్నారు, మా ఎమ్మెల్యేలని, మా ఎంపీలు. అందుకే మేము అనేది ఈ ప్రభుత్వాన్ని దమ్ముంటే చేతనైతే మంచి పనులు చేసుకుంటాం. ఇవాళ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని అడ్డుకొని వరంగల్ జిల్లాలోనే మరి ఇక్కడికిక్కడే ఆపాలని మీ ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా పోలీసులకు మరలబడైనా ఇక్కడ నుంచి పోతాం. తప్పకుండా కన్నెపల్లి చేరుకొని అక్కడ ప్రవహిస్తున్న 1,00,000 క్యూసెక్కుల నీళ్లను రైతులకు చూపెడతాం. తెలంగాణలో ప్రభుత్వం ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఉందో తప్పకుండా తెలంగాణ రైతాంగానికి మొత్తం చూపెడతాం. నీళ్లు పోతుంటే చేతగాని ముఖ్యమంత్రి, కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతుంటే పైన పంటలు ఎండుతుంటే నాట్లేసే పరిస్థితి లేకపోతే కనీసం పట్టించుకునే తెలివిలేని ముఖ్యమంత్రి, వాళ్ళ ప్రభుత్వం యొక్క దొంగతనం బయటపడుతుందనే భయంతో ఇలా మమ్మల్ని పోకుండా ఇక్కడ నిరోధించే ప్రయత్నం చేస్తాం. 100% రేవంత్ రెడ్డి అనే సన్నాసి సుతర్ల మీద వదిలిపెట్టాం. తప్పకుండా కన్నెపల్లి చేరుకుంటాం. 1,00,000 క్యూసెక్కుల నీళ్లు ఇవాళ రైతులకు చూపెట్టాం. ఎన్ని పెట్టుకుంటారో ఏం చేస్తారో కానీ పైన ఉండే మల్లన్న సాగర్ కానీ, రంగనాయక్ సాగర్ కానీ అన్ని కూడా బస్ ఆఫ్ ఫుడ్ సహా అన్ని రిజర్వాయర్లు నింపొచ్చు. బ్రహ్మాండంగా రైతులకు నీళ్లు పోవచ్చు, మార్గ మధ్యలో ఉండే చెర్రల్లో కూడా నీళ్లు పోయొచ్చు. ప్రభుత్వం తన చేతగాంతనాన్ని, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇలా మమ్మల్ని జనగామ దగ్గరనే అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారని మేము అడిగాం పోలీసులు. మాకు ఆదేశాలు ఉన్నాయంటే కింద నీళ్లు వృధాగా పోతుంటే రైతులకు చూపెడతామంటే మీకెందుకు భయం? ఎల్నీనో అంటున్నారు, కరువు వచ్చింది అంటున్నారు. కరువు వచ్చినా ఇవాళ కల్పతరువు లాంటి కాళేశ్వరం తెలంగాణకు ఉన్నది. కల్పతరువు లాంటి కాళేశ్వరంలో మీరు చేసేది ఏం లేదు. కన్నెపల్లి కాడ 2 బటన్లు ఒత్తాలి అంతే. ఆ 2 బటన్లు ఒత్తితే మా కరీంనగర్ నియోజకవర్గంలోని మొట్టమొదటి బెనిఫిషరీ కరీంనగర్ నియోజకవర్గంలోని ప్రాంతం. అందుకే ఈ రకంగా మొత్తం నీళ్ళన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవ్వచ్చు అనే మాట చూపెడతామని మేము పోతుంటే కాళేశ్వరం కూలిపోయింది సన్నాసి తన అసమర్థతను తప్పించుకోవడానికి, తన చేతగాంతనాన్ని మరి ప్రజలకు తెలియకుండా దాపెట్టే ప్రయత్నంలో మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కన్నెపల్లి చేరుకుంటాం. తప్పకుండా అన్ని విషయాలు రైతులకు అక్కడ పారుతున్న నీళ్లు చూపెడతాం. పైకి నీళ్ళు ఎట్లా తీసుకుపోవాలో కూడా చూపెడతాం. ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటం సముద్రంలో వృధాలు కలుసుకుంటే ఆ నీళ్లను చూపెట్టి పైన ఎండుకున్న పొలాలు, పైన నాట్లేయలేని పరిస్థితి, అట్లాగే ఎండుకున్న రిజర్వాయర్ ఇవన్నీ కూడా చూపెట్టి కింద వృధా పోతున్న నీళ్ళని వాళ్ళ కన్నెపల్లి దగ్గర ఒక పంప్ ఆన్ చేస్తే పైకి నిజంగా ఈ ప్రభుత్వానికి చేత కాకపోతే, ఈ ప్రభుత్వానికి నిజంగానే వ్యవసాయాన్ని బాధ చేసే వాళ్ళకి ఆలోచన కానీ ఉద్దేశం కానీ లేకపోతే ఒక వారం రోజులు కేసీఆర్ గారికి అప్పచెప్పండి. కన్నెపల్లి దగ్గర నుంచి వాళ్ళ నీళ్లు పంపులు ఆన్ చేసి మొత్తం వారం రోజుల లోపలనే అన్ని జలాశయాలు నింపి రాష్ట్రంలోని గోదావరి మీద ఆధారపడ్డ, గోదావరి పరివాహక ప్రాంతం మీద ఆధారపడ్డ, గోదావరి మీద ఆధారపడ్డ ప్రతి ఇతర పంట పొలానికి నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. ఇవాళ సింపుల్ గా మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు చేస్తే కన్నెపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ చేయొచ్చు. ఆడ 96 మీటర్ల మీదకి గోదావరి 93.5కే బ్రహ్మాండంగా
ఆన్ చేయొచ్చు, అక్కడ బ్యారేజ్ సంబంధించిన నీళ్లు తోడొచ్చు. బ్రహ్మాండంగా మిడ్ మానేర్ కానీ, లోవర్ మానేర్ కానీ, పైన ఉండే కళ్యాణ సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ అన్ని కూడా బస్సు ఆఫ్తో సహా అన్ని రిజర్వాయర్లు బ్రహ్మాండంగా నీళ్ళు మార్గవంతులు ఉంటే చెన్నైలో కూడా నీళ్లు పోయొచ్చు. ప్రభుత్వం తన చేతగాంతనాన్ని, తన అసమర్థతను కప్పించుకోవడానికి మమ్మల్ని జనగామ దగ్గరనే అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకు అడ్డుకుంటున్నారు మేము అడిగాం పోలీసులు. మాకు ఆదేశాలు ఉన్నాయండి. కింద నీళ్లు వృధాగా పోతుంటే అవి రైతులకు చూపెడతా ఉంటే మీకెందుకు భయం? ఎల్నీనో అంటున్నారు, కరువు వచ్చింది అంటున్నారు. కరువు వచ్చినా ఇవాళ కల్పతరువు లాంటి కాళేశ్వరం తెలంగాణకు ఉంది. కల్పతరువు లాంటి కాళేశ్వరంలో మీరు చేసేది ఏం లేదు. కన్నెపల్లి కాడ 2 బటన్లు ఒత్తాలకండి. ఆ 2 బటన్లు వస్తే మా కరీంనగర్ నియోజకవర్గంలోని మొట్టమొదటి కరీంనగర్ నియోజకవర్గం. అందుకే ఈ రకంగా మొత్తం నీళ్ళన్నీ కూడా కాళేశ్వరం అయిపోవచ్చు అనే మాట పోతుంటే కాళేశ్వరం కూలిపోయింది. తన అసమర్థత తప్పించుకోవడానికి, తన చేతగాంతనాన్ని మరి ప్రజలకు తెలియకుండా కాబట్టి కానీ కన్నెపల్లి చేరుకుంటాం. తప్పకుండా అన్ని విషయాలు రైతులకు అక్కడ మారుతున్న నీళ్లు చూపెడతాం, పైకి కూడా చూపెడతాం. ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటం చేస్తాం.